హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఎప్పుడు లాంగ్ వీడియో అయినా వాకిల్లోకి నీళ్ళు జల్లి ముగ్గేసుడుతో స్టార్ట్ చేసింటి. ఇది వచ్చేసి నిన్నటి లాంగ్ వీడియో. కానీ ఈ లాంగ్ వీడియో మాత్రం కర్రీ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే టిఫిన్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ లేచేసరికి 7 అయిపోయింది. సో ఇది మాత్రం లేట్ కావద్దు అని ఇక్కడ కర్రీ చేసుకుంటా, మరి బయట కూడా క్లీనింగ్తో పాటు రెండు ఒకటేసారి చేసుకుంటూ పోతున్నా. ఇట్లా రెండు పనులు ఒకటేసారి చేసుకున్నప్పుడు ఏదైనా ఒకటి బిస్కెట్ అవుతుంది, కానీ తప్పదు, ఇట్లా టైం కూడా అయిపోతుంది కదా. అందుకనే రెండు ఎట్ టైం చేస్తున్నా అనమాట. చూడాలి ఎట్లయితే పనులని మీరు కూడా చూసేరు. ఇక నేనేం చేస్తున్నా అంటే రాడిష్ ఫ్రై చేస్తున్నా. నేనైతే రాడిష్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎట్లుంటుందో ఇంకతనో తెలియదు. తొందరగా అయితే ఇది ఒకటే అనిపించింది. ఆయిల్లో డైరెక్ట్ వేసుకోవచ్చు కదా అని రాడిష్ కట్ చేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా అనమాట. సో చెప్పినా కదా ఫ్రెండ్స్, ఈరోజు మన టాలెంట్ అంతా చూపిస్తున్నాను. సో లోపల రాడిష్ కర్రీ అవుతుంది, ఇంకా బయట క్లీనింగ్కి స్టార్ట్ పెట్టుకున్నాను అనమాట. మొదలు లోపల వరండాలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా, ఇంకా తర్వాత బయట అనమాట. చేసిన జరసేపటి వరకే క్లీన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు అయిపోతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది కదా, అన్ని బండ్లు తిరుగుతూ ఉంటాయి, ఇటుకలు మట్టి దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది. కానీ క్లీనింగ్ అయితే తప్పదు కదా, ఏమంటారు? వామ్మో, నువ్వు కూడా అయితే నొక్కుతున్నావు, కానీ లోపల నా కూర ఏమవుతుందో. పారిపోయి కూర చూద్దాం. కూర కాదు అసలు, యాక్చువల్గా ఇది వచ్చేసి ఫ్రై. సో రాడిష్ మాత్రం మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి. ఇప్పుడు కొద్దిగంత కారం ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఈజీగానే ఉడికింది రాడిష్, అంత టైం ఏం పట్టలేదు. నేను కూడా చిన్న చిన్నగా మంచిగా సన్నగా చాప్ చేసుకున్నా. కానీ టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా. చూద్దాం. అమ్మయ్య, కూర అయితే అయిందిగా, బయట పని చూసుకుందామని మళ్ళీ పోయి నీళ్ళంతా చల్లేసిన. అసలు యాక్చువల్గా లాంగ్ క్లీన్ చేసేది ఉంటే పైప్ పట్టే క్లీన్ చేస్తా, కానీ ఊకే నీళ్ళు వేస్ట్గా పోతాయి కదా. కానీ వారంలో 2-3 సార్లు ఇట్లా కూడా చేస్తాను అనమాట. క్లీనింగ్ చేసి మళ్ళీ తర్వాత అంతా చేసుకుంటా. ఎందుకంటే ముగ్గు వేస్తే ఈ వాటర్లో అంతా జారిపోతుంది, అసలు క్లీన్గా ఉండనే ఉండదు. ఇక చూడు, మళ్ళీ నీట్గా నూకేస్తే ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు మంచిగా పడుతుంది అనమాట ముగ్గు.
హమ్మయ్య! ఇక నా ముగ్గయితే ఫినిష్ అయిపోయింది. ఇక మా సార్ చూడుండ్రి ఎట్లా కూర్చుండో ఇక్కడ, అసలు పోవాలనా పోవద్దా స్కూల్‌కని. వీడు లేపంగా లేవడు. అదే స్కూల్ లేని రోజు మాత్రం జల్దీ లేస్తారు. అసలు ఎందుకో అర్థం కాదు. ఎట్లా కూర్చుండంటే ఇయాల నేను స్కూల్‌కి పోతే బాగుండురా దేవుడా అన్నట్టు కూర్చుండు కదా మావాడు. అంతే కదా! పిల్లలందరూ ఇంతే ఉంటారు కావచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి చపాతీ అనమాట. లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని పిండయితే నానబెట్టిన. తర్వాత రాడిష్ ఫ్రై చేసినా అనమాట. చపాతీలు చేయాలి మేడం గారికి, సార్ గారికి. ఎందుకంటే వాళ్ళు తినేసి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ప్రశాంతంగా కూర్చొని తినేస్తాము. నాకు మట్టుకు రాత్రి చేసిన జొన్న రొట్టె ఒకటి మిలిగినుండే. నేను జొన్న రొట్టెనే, ఇంకా పిల్లలకి వాళ్ళ డ్యాడీకి వచ్చేసి గోధుమ పిండి అనమాట. గోధుమ రొట్టె సారీ. ఇంక చపాతీల కాంబినేషన్ కూడా బీరకాయ పప్పు ఉండే నిన్న చేసింది. సో అదే పిల్లలకి మంచిగా వేడి చేసి ఇచ్చేసినానమాట. ఇంక మా మిట్టు చపాతీ తినేసి కొద్దిగంత పాలు తాగేసి స్కూల్‌కి రెడీ అయ్యిండు సారు. యాక్చువల్‌గా వీడికొచ్చేసి 8:30కి అనమాట. సో వీడు 8:30కి పోతాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత చిక్కి పాపకి 9:00 స్కూల్. తర్వాత చిక్కి పాపని డ్రాప్ చేసి వచ్చినాము. ఇక నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. వాళ్ళైతే చపాతీలు తిన్నారు. నేను జొన్న రొట్టె చాయ్‌లో వేసుకొని తింటున్నా. చాలా బాగుంటుంది. నేను చాలా సార్లు కూడా చెప్పిన జొన్న రొట్టె విత్ చాయ్ అని. ఇంక గోధుమ రొట్టెలు అయితే ముచ్చమంత ముక్క నాకు మిలిగింది. అదే నేను చాయ్‌లో ఉంచుకొని తిన్నా. ఇంక కతమంతా జొన్న రొట్టెనే. ఇంక నేను మధ్యాహ్నం వచ్చేసి ఏం వంట చేయలేదు. బియ్యం పెట్టి నైట్ చేసిన టమాటా చారు, బీరకాయ పప్పు ఉంటే అదే చేసుకొని తిన్నా అనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే, మా ఆయన కూడా డ్యూటీ నుంచి రాకుండే. సో సాయంత్రం ఏదైనా వండుదామని డిసైడ్ అయినా. ఇంక సాయంత్రం వచ్చేసి చేపలు కలిపి పెడుతున్నా, అంటే మ్యారినేట్ చేసి పెడుతున్నా అనమాట. ఇవి వచ్చేసి కర్రీకి. ఇందులో ఏమేమి వేసిన అంటే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా జీలకర్ర ధనియాలు అదే ఫిష్ మసాలా వేసిన. ఇవి వచ్చేసి ఫ్రైకి అనమాట. కొన్ని ఫ్రైకి, కొన్ని కర్రీకి తీసి పెట్టినుంటాయి ఫిష్. నాకు అర్థం కాదు. నేను చాలా వీడియోస్ చూసిన వాళ్ళు పాలల్లో కానీ చాయ్లో కానీ చెంచా ఎయ్యంగానే అది ఆగిపోతుంది, పొంగనే పొంగదు. కానీ నేనంటే ఎందుకు ఇంత పగనో ఈ పాలకు అర్థం కాదు. నేను స్పూన్ వేసి పెట్టినా కూడా పొంగుతూ ఉంటాయి. మరి చింతపండు దేనికి నానబెడుతున్నావు అనుకుంటున్నారులే. ఇంకెట్లకు చేపల కూరలకు చింతపండు అయితేనే బెస్ట్ ఉంటుంది. ఎంత టమాటా వేసినా ఆ టేస్ట్ అయితే గ్రేవీకి అసలు రానే రాదు. ఏమంటారు? ఇంక ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదా. సో మస్క్ మిలన్ ఉండే, మొన్న శివరాత్రి రోజు తెచ్చిన రోజు అయితే కాయకాయ ఉండే. ఇంకా పండులాగా అయింది. అందుకనే పిల్లలకి కోసిద్దామని ఇట్లా బయటికి మంచిగా చల్లగాలిలో వచ్చి కూర్చున్నాం అనమాట నేను పిల్లలు. ఈ మస్క్ మిలన్ మంచిగా కట్ చేసి చక్కెర వేసుకుంటే బాగుంటుంది కదా. కానీ నేను ఒకదాన్నే చక్కెర వేసుకోలేదు, పిల్లలకైతే చక్కెర వేసుకొచ్చిన. ఎందుకంటే రోగం ఒకటి వచ్చి పడ్డది కదా షుగరు. అందుకని అప్పటి నుంచి చక్కెర కూడా కొంచెం మానేసిన అనమాట. ఏదైనా కంఫర్ట్ నెసెసిటీయా అంటే నెసెసిటీయే. ఏమంటారు? బాబుకైతే మస్క్ మిలన్ నచ్చింది. వాడు మొత్తం తినేసిండు. కానీ మా చిక్కి పాప చక్కెర వేసుకుంటూనే ఉంది కానీ ఒక్కసారి కూడా తినలేదు. నేను మెల్లగా బయటికి పోయింది చూసి చెంచాడు చక్కెర వేసుకుంది. లాస్ట్కి ఒకసారి తినకుండానే పాడేసింది. అట్లుంటుంది మేడంతోని. ఇంక పిల్లలకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉండే, పొద్దున ఉతికేసిన, అని మాత్రం ఆరేయలేదు. ఇంక ఇప్పుడు పైనకి వేసి ఆరేసిన అనమాట. ఇంకా కొన్ని బట్టలు పైననే ఉండే ఆరేసినవి. అసలు యాక్చువల్గా సగం తీసుకొచ్చిన, సగం ఎండలేవని అక్కడనే పెట్టేసిన. ఇంకా అవి పైననే మరక పెట్టేసి తర్వాత వేరేటి అన్నీ ఎండేసిన అనమాట, పెండేసిన బట్టలు. క్షణం కూడా కొట్లాడకుండా అన్న చెల్లెళ్ళు అస్సలు ఉండలేరు. ఏందో మా పెద్దోడేమో సైలెంట్ లెక్క కనిపిస్తాడు, ఇదేమో వైలెంట్ లెక్క కనిపిస్తుంది. ఇద్దరు ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారు. అస్సలు పెద్ద చిన్న తేడా ఉండదు. కానీ మా చిక్కి పాప మాత్రం కొంచెం
కట్టువేలండి. అసలు ఒక్క మాట వినదు. చూస్తే 3 ఇయర్సే కానీ ఒక్క మాట వినదు. అంతా మొండి మొండి చేస్తూ ఉంటుంది. అందరి పిల్లలు ఇంతే ఉంటారు కావచ్చు. ఏమో నాకైతే మా చిట్టి పాపనే ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ రాగానే కిందికి ఇద్దరు ఉరికిర్రు వాళ్ళ డాడీని తెచ్చుకోవడానికి. అదేందో కింది దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? నేను కూడా అంతే చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంటే. చాలా మంచిగా ఉంటుంది కదా డాడీ కోసం వెయిట్ చేస్తుంటే, ఏమంటారు? ఇంకా వాళ్ళ డాడీ రాగానే కొద్దిగంత ఛాయ్ తాగేసి బయటికి వెళ్ళాము. ఎందుకంటే మా మిట్టు సార్కి బ్లాక్ షూస్ అన్నీ చినిగిపోయినాయి ముందర, అందుకే వేరే పేరు తెచ్చుకుందామని పోయినాము. ఇంకా చూడరి అర్థం కనిపించగానే నా అబ్సెషన్ చూసిండ్రా. మా ఆయన అసలు నేను వీడియో తీసింటే ఒక్క చూపు చూసిండు చూడండి. ఎప్పుడు చూసినా వీడియో పిచ్చి అని. ఇప్పుడే కాదు రోజుకు 1-2 సార్లు చూస్తాడు ఆయన. ఎందుకో ఈ జీవితం అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇక మా పని మేము చేస్తున్నాము, ఆయననేమో సైజ్ సరిపోయినాయా లేదా అని సైజ్ చెకింగ్ చేస్తుండే అనమాట. ఇంకా మా చిక్కి పాప ఇదే పోజ్ పెడుతుంది చాలా మట్టుకి. ఇదంట డబ్ల్యూ పోజ్ అంట, వాళ్ళ స్కూల్లో నేర్పించారంట. ఇంకా అదే పోజ్లో కూర్చుంటుంది, అదే పోజ్లో చూపిస్తుంది ఒక్కొక్క మమ్మీ డబ్ల్యూ షేప్ అని. ఇంకా మా చిక్కి పాపకి వచ్చేసి గ్రీన్ కలర్, ఆ పింక్ కలర్ స్లిప్పర్స్ అయితే బాగా నచ్చినాయి. సో నేను కూడా అడిగిన చిన్న సైజ్ ఏమైనా ఉన్నాయని, కానీ మా చిక్కి పాప సైజ్ మాత్రం దొరకలేదన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత షూ షాపింగ్ అయిపోయిన తర్వాత డీమార్ట్లో కొద్దిగా షాపింగ్ ఉండే. ఇంకా డీమార్ట్లో కూడా షాపింగ్ చేసుకొని వస్తా తవ్వల హలీం తీసుకొని వచ్చినాం. ఇంక ఇంటికి వచ్చినాం కదా, మన చేపల కూర కూడా సగంలోనే ఉండే కదా. సో వచ్చిన తర్వాత కూర గుడి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నా. ఇంకా జీలకర్ర మంచిగా చిటపట్లు ఆడినాక నల్లగా అయినాక చేప ముక్కలు వేసుకోవాలి. ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. నాకైతే అస్సలు ఓపిక లేకుండే. ఇంకా స్ట్రైనర్తో చింతపండు స్ట్రెయిన్ చేద్దామని ఇంకా నా చెయ్యే స్ట్రైనర్ లెక్క వాడేసిన అనమాట. అట్లుంటుంది మనతోని. ఇప్పుడు చింతపులుపు మంచిగా మసులుతుంది కదా, ఈ టైంలో మనము మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటో పేస్ట్, ఏం లేదు ఆనియన్ టమాటో నేను షాలో ఫ్రై చేసుకున్న పెంక మీద. అదే మిక్చర్ ఇంట్లోనే జీలకర్ర ధనియాల మసాలా కూడా వేసుకున్న, చేపల మసాలా. సో అదే ఫైన్గా పేస్ట్ చేసుకొని ఆ మిక్చర్ వచ్చేసి ఈ చేపల పులుసులో కలుపుతున్నా అంతే. పేస్ట్ మంచిగా కలవాలని స్పూన్ పెట్టినా, అదర్వైజ్ నో గంటే చేపల పులుసు, ఏమంటారు? చూస్తుంటే అప్పుడే న్యూ ఇయర్లో ఫిబ్రవరి కూడా అయిపోవడానికి వస్తుంది. రంజాన్ నెల కూడా స్టార్ట్ అయింది. బయట హలీం చూసేదాకా రంజాన్ నెల స్టార్ట్ అయిందని అర్థమే కాలేదు. ఎందుకంటే 1 మంత్ బిఫోర్ నుంచే నేను చాలా రెస్టారెంట్స్లో చూసిన హలీం అమ్ముతున్నారు. ఇంకా ఈ చిన్న డబ్బా వచ్చేసి 70 రూపీస్ అంట. ఏమైనా ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ టైం కదా, అంత రేట్ ఉండకపోతే ఎట్లుంటుంది, అంతే కదా. ఇంకా మా చిక్కి పాప అయితే ఫస్ట్ టైము అసలు నేను తినదో అనుకున్నా, కానీ లొట్టలు వేసుకుంటే తిన్నది. ఇంకా కర్రీ వచ్చేసి సైడ్కి పెట్టేసిన. చేపల ఫ్రైకి కూడా చేపలు కలుపుకున్నాం కదా, ఇంకా చేపల ఫ్రై కూడా వామ్మో అస్సలు ఓపికనే లేకుండే చేస్తున్నా, కానీ కాలు చేతులు అయితే ఫుల్ గుంజుతున్నాయి ఆకలితోని. ఇంకా సరే ఇక ఎట్లనో అట్లా మనకైతే తప్పదు కదా, లేడీస్కి షాపింగ్కి వచ్చినా ఏం చేసినా అన్ని టూర్స్కుంటేనే చేపల ఫ్రై కూడా కంప్లీట్ చేసేసిన. ఈ మా చిక్కి పాప చూడరి ఇంత క్యూట్గా తింటుందో. అస్సలు దిష్టి పెట్టకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.